Subscribe to Color Frames. బాస్బాల్ తో టీమిండియాను దెబ్బతీస్తామని గప్పాలు కొట్టిన ఇంగ్లాండ్ జట్టుపై అదే ఫార్ములాను ప్రయోగిస్తోంది రోహిత్ సేన. టీమిండియా స్పిన్నర్ల వ్యూహానికి ఇంగ్లాండ్ బ్యాటర్లు పూర్తిగా తలొగ్గారు. ఫలితంగా వరుస వికెట్లు సమర్పించుకున్నారు. ఉప్పల వేదికగా ఇంగ్లాండ్ తో మొదలైన తొలి టెస్ట్ మరియు తొలి సెషన్లోనే టీమిండియా స్పిన్నర్లు సత్తా చాటారు. లంచ్ విరామ సమయానికి 3 కీలక వికెట్లు తీయడంతో వేగంగా ఆడాలనే ఇంగ్లాండ్ బాస్బాల్ వ్యూహం బెడిసి కొట్టింది. ప్రారంభ ఓవర్లలో బాస్బాల్ క్రికెట్ ఆడుతూ వేగంగా పరుగులు సాధించింది ఇంగ్లాండ్ జట్టు. 55 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా స్ట్రాంగ్ గా కనిపించిన పర్యాటక జట్టు ఆ తర్వాత 5 పరుగుల తేడాలో 3 వికెట్లు కోల్పోయింది. వాళ్ళ స్పీడ్ కు అశ్విన్, జడేజా రూపంలో బ్రేకులు పడ్డాయి. దీంతో పరుగులు రాకపోగా వరుస వికెట్లు నేలకొల్లాయి. టీమిండియా స్టార్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి వికెట్ పడగొట్టి భారత్ కు శుభారంభం అందించాడు. ఆ వెంటనే ఇంగ్లాండ్ జట్టు వెంటనే 2 వికెట్లు కోల్పోయింది. అశ్విన్ 2, జడేజా 1 వికెట్ పడగొట్టారు. అశ్విన్ అద్భుతమైన డెలివరీస్ తో బెన్ డకెట్ ను 35 వ్యక్తిగత పరుగుల వద్ద పెవిలియన్ కు పంపాడు. అనంతరం ఓలీ పోప్ ను 1 పరుగు వద్ద రవీంద్ర జడేజా అవుట్ చేయగా అశ్విన్ బౌలింగ్ లో సిరాజ్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో క్రాలేను డిస్మిస్ చేశాడు. ప్రారంభంలో కీలక వికెట్లు లాస్ చేసుకున్న ఇంగ్లీష్ జట్టును జో రూట్, జానీ బేర్స్టో కలిసి ఆదుకున్నారు. బేర్స్టో ఆరంభంలో వేగంగా ఆడినప్పటికీ మన స్పిన్నర్లు కట్టడి చేయడంతో కాస్త నిదానంగా బ్యాటింగ్ చేశాడు. రూట్, బేర్స్టో కలిసి ఇంగ్లాండ్ స్కోర్ ను తొలి సెషన్ లో 100 పరుగులు దాటించారు. 28 ఓవర్ల పాటు సాగిన మొదటి సెషన్ లో లంచ్ విరామ సమయానికి ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఈ రోజు మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అశ్విన్, జడేజా జోడీ కొత్త రికార్డును నెలకొల్పారు. ఈ ఇద్దరు కలిసి టెస్ట్ క్రికెట్ లో 503 వికెట్స్ తీసుకున్నారు. గతంలో 501 వికెట్లతో అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ టాప్ ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు రికార్డును అధిగమించి టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న జోడీగా అశ్విన్, జడేజా నిలిచారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.